ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం, మన యొక్క అంశము ఏమిటి అని అంటే, కోపించుచూనే వాత్సల్యమును చూపించే దేవుడు. చెప్పండి అందరూ, కోపించుచునే. ఇంగ్లీష్లో కొంతమంది చెప్తూ ఉంటారు, సీరియస్ ఫేస్, సీక్రెట్ లవ్. ఫేస్ ఏమో సీరియస్గా ఉంటుంది, లోపలేమో సీక్రెట్గా ఏమో లవ్ ఉంటుంది. మన దేవుడు కూడా అలాంటి వాడే, కోపిస్తూనే ఉంటాడు, కానీ వాత్సల్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రార్థన. ప్రియుడువైన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగము నుండి మీరు నాతో మాతో మాట్లాడండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. అందరం పాడదాం. నా పాల నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని
నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, అందరం యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, అందరూ చప్పట్లు కొడుతూ, యేసయ్యా నీ సాక్షిగా నన్ను నిలబెట్టి, ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించి, సంవత్సరాలు జరుగుచున్న కొలది నీ కార్యాలు నూతన పరుస్తూ, నీ పాత్రగా మమ్మలను మలిచావేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానములో గమనించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడట? కోపించుచునే వాత్సల్యమును చూపించేవాడు. ఈ రెండు కోణాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. ఓ ప్రక్క కోప్పడుతూ, మరో ప్రక్కన ప్రేమ చూపిస్తూ లేక వాత్సల్యము చూపించచ్చు ఉండడం ఎంత కష్టమో కదా. ఒక్కొక్కళ్ళు కోపం వచ్చిందంటే ఆ మొహం మంగళంలాగా రోజంతా ఉంటుంది. ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి, ఆ మంగళం వేసుకున్న మొహం ఆఫీసులోకి పోద్ది, స్కూల్లోకి పోద్ది, ఎక్కడ పని చేస్తే అక్కడికి పోద్ది, అక్కడే ఉంటుంది. మిగిలిన వాళ్ళు స్టాఫ్ అంతా అనుకున్నాడు, సార్ ఎంటర్ వాళ్ళు ఏందో అలాగున్నాడు అనుకుంటారు. కారణం ఏంటంటే ఆ ఎక్కిన కోపం ఇంకా త్వరగా దిగదు. కొంతమందికి పొద్దున్నే ఏడుపు వచ్చింది అనుకోండి, ఇక రోజంతా ఏడుస్తూనే ఉంటారు. కదిలిస్తే చాలు అవి ఎక్కడ ఉంటాయో కానీ ఆ నెత్తి మీద పటపటాగారుతుంటాయి ఊరకనే ఒక్కొక్కళ్ళ అది. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, ఆయన కోపిస్తూనే ఉంటాడు, దాని వెంటనే వాత్సల్యం చూపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఇన్ ఎ wrath he remembers mercy. కోపముకి వచ్చిన సమయములో, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, కోపించుచూనే వాత్సల్యము చూపువాడు అనంటే ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, కోపం వచ్చినప్పుడల్లా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాడట. ఈ రిమెంబర్స్ మెర్సీ. ఆయన వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత మంచి దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములో ఆయన క్రోధము చూపుచు మనలను రక్షించువాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం ఒకసారి చదువుదాం.
బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహా ఉగ్రుడవై జనములను అణగదొరుకుచున్నావు, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. అరే ఇదేంటి, మహారౌద్రముతో ఆయన కోపపడుతూ ఉన్నాడట. కానీ అదే సమయంలో నీవు నీ ప్రజలను రక్షించుటకు బయలుదేరుచున్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన దేవుడు గురించి, నా దేవుడు కోపపడుతూనే ఉంటాడు, నవరసాలు అంటారు కదా, నవరసాలు ఉన్నాయి మన యేసయ్య దగ్గర. కొందరు నవరసాలు పండించటానికి ఏదేదో చేస్తూ ఉంటారు. మన యేసయ్య దగ్గర నవరసాలు ఉన్నాయి. ఆయన కోపడతాడు, ఆయన వాత్సల్యం చూపిస్తాడు, ఆయన మన ఎడల దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, ఆయన మనతో కలిసి బాధపడతాడు, విచారమును వ్యక్తం చేస్తాడు, ఆయన ఏడుస్తాడు, అన్నీ కూడా ఆయన చేయగలుగుతాడు. కొంతమందికి నవరసాలు ఉండవు, ఉంటే ఒకే రసం ఉంటుంది. బతికినంతకాలం కోపంతోనే చచ్చిపోతాడు, ఎప్పుడు అదే. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాను. జీవితంలో ఎప్పుడైనా భార్యతో కూడా సరిగా మాట్లాడ్డంట. అవసరమైంది, క్యారేజ్ పెట్టు అంతే, ఆమె లబోదిబో కొట్టుకుంటూ ఉంటుంది. అసలు ఈ మనిషి ఏదన్నా చెప్తాడా? ఓ సందర్భంలో ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏంటంటే అమ్మాయికి పెళ్లి సంబంధం చూడటానికి చుట్టాలు వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళ సంగతి ఎవడికి చెప్పలా. ఈయనే ప్లాన్ చేసుకున్నాడు అని రమ్మన్నాడు, ఇంట్లో చెప్పలా. ఎవడు అమ్మాయిని చూసుకోవటానికి వచ్చే వాళ్ళ విషయం కూడా చెప్పకపోతే ఆ మనిషి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళందరూ చుట్టాలు వచ్చి కూర్చున్నారు. ఏమన్నా పెట్టు అన్నాడు, అంతే. ఏం పెట్టాలో తెలియదు, ఇంట్లో ఏముందో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. మనోడికి ఒకే రసం, నిద్రలేసి దగ్గర నుండి చచ్చిపోవటం కూడా అట్నే చచ్చిపోతాడట్టుంది. ప్రియ స్నేహితులారా, మన దేవుడు కోపపడతాడు, కానీ అంతలోనే కూడా కరిగిపోతాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. కరుణ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22-23 వచనాలు చూచినప్పుడు అనుదినము ఆయనకు వాత్సల్యత కలుగుచూనే ఉన్నదట. చదువుదామండి. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నాము. ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. సో ఆయన అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. మన దేవుడు ఎప్పటికప్పుడే అప్డేట్ అయిపోతుంటాడు. ఒకవేళ ఈరోజు మన మీద కోపడ్డాడు అనుకోండి, ఈ కోపము అలాగే ఉంచడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అనుదినము, ఈరోజు కోపం ఈరోజే, రేపు మరలా మన మీద కనికరమును దయను చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ప్రతి దినము కూడా ఆయన తన వాత్సల్యమును చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో చదివినప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. ఏంటంటే అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టడం కాదు, అనుదినము మనలను నూతన పరుస్తున్నాడు అనే భావాన్ని ఇచ్చేది ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. సో ఈరోజు ఒకవేళ మనలను
ఆయన కోపగించుకోవచ్చు, ఆయన మన మీద బాధపడవచ్చు. కానీ ఏదో మనము చేసే పనులను బట్టి, మన యొక్క అతిక్రమములను బట్టి, మన పాపములను బట్టి మన మీద ఆయన కోపపడవచ్చు, లేక బాధపడవచ్చు. అయితే ఆయన నెక్స్ట్ డేనే మనము రిఫ్రెష్ అవ్వాలని, మనము మంచిగా ఉండాలని అనుదినము కూడా ఆయనకు వాత్సల్యత మన మీద కలుగుచున్నదట. దేవునికి స్తోత్రం. వాత్సల్యము అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఒక 4 పదాలు వాడారు, మనందరికీ కూడా తెలుసు. నంబర్ 1 మెర్సీ. మెర్సీ అనగా దయ. అండ్ గాడ్ హ్యాస్ కంపాషన్, కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. అండ్ కైండ్నెస్, జాలి, కైండ్నెస్. అండ్ గ్రేషియస్, కృప. ఈ 4 పదాలు మీరు బైబిల్లో ఎక్కడైనా సరే వాత్సల్యము అనే మాట దగ్గర పదాలు వాడబడ్డాయి. అనగా కనికరము, దయ, జాలి, ప్రేమ, ఇవన్నీ కూడా ఆ యొక్క పదములోనే పొదిగించబడ్డాయి. సో దేవుడు మన ఎడల కనికరమును చూపే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ ఈరోజు నీవు అనుకోవచ్చు, నా దేవుడు నేను చేశాను, ఏదో తప్పిపోయాను, నేను పొరబడ్డాను, ఇంతకాలము నేను దేవునికి దూరముగా ఉన్నాను అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఒకవేళ దేవుడు కోపపడ్డే సందర్భాలు నీవు ఎరిగి ఉండొచ్చేమో. ఒకవేళ దేవుడు కోపపడుతున్నాడు నా మీద, అందుకే నా జీవితం ఇలా జరుగుతుంది. దేవుని కోపము నా మీద ఉంది, అందుకే నా కుటుంబము సరిగా లేదు. దేవుని కోపము నా మీద ఉంది, అందుకే నా పిల్లలు సరిగా లేరు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉండవచ్చేమో. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన అనుదినము కూడా కృపా వాత్సల్యమును మన మీద చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే మన దేవుడు తన కోపమును అలాగే ఫైర్లో నుంచి ఫైర్లోకి వెళ్ళేవాడు కాదు. కొంతమందికి కోపము రేగుతుంటుంది, ముందు కోపం వచ్చింది, ఆ కోపమును అది ఇది మాట్లాడేలా ఇంకొంచెం రేగుద్ది, అక్కడి నుంచి ఇంకొంచెం రేగిపోతాడు. అలా రేగిపోయి రెచ్చిపోయి ఆడనే మంచంలో డమ్మును పడిపోతాడు. ఎందుకంటే బీపీ రేజ్ అయిపోద్ది. కోపం చాలా ప్రమాదకరమైంది. అందుకే మన పెద్దలు ఏమని చెప్పారు తెలుసా? నీకు శత్రువులు ఎవరన్నా ఉన్నారు అని అంటే ప్రథమ శత్రువు ఎవరు చెప్పండి? నీ కోపమే. అందుకనే కోపపడకుండా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నరసమ్మలు, వీళ్ళకి బాగా తెలుసు. కోపము వలనే బీపీ వస్తుంది. బీపీ వచ్చి కోపం రావటం కాదు. కొంతమంది అనుకుంటారు బీపీ రేజ్ అయ్యి కోపం వచ్చింది అనుకుంటారు. కోపం వచ్చినప్పుడే బీపీ రేజ్ అయిపోద్ది అన్నమాట. మన దేవుడు కోపమును అణుచుకునే దేవుడు. కోపాన్ని అణుచుకోవడం చాలా కష్టం. అలా కోపాన్ని అణుచుకునేటువంటి వారట, వాళ్ళే కొన్ని బలహీనతలు వస్తాయట. అందుకే కోపం వచ్చినప్పుడు కోపపడాలట. కోపం వచ్చిన కోపపడండి. బైబిల్ కూడా అదే చెబుతుంది, కోపపడుడి, కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అది కోపపడొద్దని కాదు, కోపపడండి. అది సరిగా లేనప్పుడు, ఇది మంచిగా లేనప్పుడు, ఒకవేళ కోపం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు కోపపడండి. పిల్లల మీద కోపపడుతూ ఉంటారు, ఒక్కోసారి పక్క వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది, మన తోటి వారి మీద కోపం వస్తుంటుంది. కోపపడండి, కానీ పాపము చేయకండి. కొంతమందికి కోపం వచ్చినప్పుడు వాళ్ళ నోరు ఏం మాట్లాడుద్దో వాళ్ళకే తెలియదు, పరమ దుర్మార్గంగా మాట్లాడతారు. ఆ బండ బూతులు వచ్చేస్తాయి నోట్లో నుండి. కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపం వచ్చినప్పుడు కొంతమంది శత్రువును కొట్టినట్టు కొట్టేస్తారు పిల్లల్ని కూడా. కోపపడండి కానీ పాపము చేయకండి. దానివలన నష్టం వచ్చేలాగా చూడకండి. దాని మీద కోపపడి సరిచేయడానికి కోపపడాలి. కానీ మన దేవుడు కోపమును అణుచుకునే దేవుడట. 78వ కీర్తన 38వ వచనములో చూచినప్పుడు 78వ కీర్తన 38వ వచనములో మన దేవుడు ఎలాంటి వాడంటే తన కోపమును అణుచుకునే దేవుడట. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక
వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారులు కోపమును అణచుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడండి ఆయన. కోపము వచ్చినప్పుడు, ఆయనకు బాధ కలిగినప్పుడు ఆయన మనలను సరిచేయడానికి ఆయన కోపపడవచ్చు, కానీ నశింప చేయడు. చెప్పండి ఈ మాట. కోపపడవచ్చు కానీ మన దేవుడు నశింప చేయడు. మన దేవుడు కోపపడతాడు కానీ నశింప చేయడు. అందరు చెబుదామా? అంటే నశించడానికి ఆయన కోపపడడు, మనము నాశనం అవ్వాలని కోపపడడు, మనం పాడైపోవాలని ఆయన కోపపడడు. ఆయన కోపపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని సరిచేయడానికే. అందుకే అంటాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమార్లు తన కోపమును అణుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే నిజంగా మన దేవుడు మన మీద ఎన్నోసార్లు కోపం వస్తే అణుచుకున్నాడేమో. ఎన్నిసార్లు అణుచుకున్నాడో. గతించిన 12 మాసాలు 11 మాసాలు దేవుడు మనల్ని బేరు చేసి ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికే 340 దినాలు చిల్లర అయిపోయి ఉండొచ్చు. ఇంకెన్ని రోజులు ఉంది? 365 రోజుల్లో ఇవాళ ఎంత అండి తారీఖు? 12 అనుకోండి, 18 వేసుకోండి. 365లో 18 తీసేయండి, 347. నియర్ అబౌట్ 350 డేస్. 350 దినాల్లో దేవుడు కనీసం నెలకొక్కసారి కోప్పడ్డాడు అనుకోండి, లేకపోతే 10 రోజులకు ఒకసారి కోప్పడ్డాడు అనుకోండి. ఆయన కోపపడ్డాడు కానీ ఎన్నోసార్లు ఆయన తనను తాను అణుచుకున్నాడు. ఆయన మనల విషయంలో ఆయన ఎంతో కంట్రోల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చినట్లయితే మనము నశించిపోతాం. కానీ దేవుడు మనము నశించడం ఆయనకి ఇష్టం లేదు గనుక తన కోపమును తాను అణుచుకుంటూ, తన కోపాన్ని అణుచుకొని వీళ్ళతో నాకెందుకులే అనుకోవట్లేదు, కానీ మన మీద వాత్సల్యమును, ప్రేమను, కనికరమును, దయను ఆయన చూపించి కనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక 2-3 సందర్భాలను మీకు జ్ఞాపకం చేసి మనం ఈరోజు ముగించుకుందాం. మొదటిగా ఒక సందర్భాన్ని గమనించినట్లయితే నోట్ చేసుకోండి. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనములో చూచినప్పుడు ఇక్కడ లోతు కుటుంబము ఎడల దేవుడు ఎంత కృపను, దయను కనుపరిచి ఉన్నాడో మనం ఇక్కడ చూడగలుగుతాం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చాను. ఈ సందర్భాన్ని మీరు యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం, ఈ 2 చాప్టర్స్ చదవండి. దీనిలో జరిగిన సంగతి నేను మీకు తెలియజేస్తాను. అబ్రహాము దేవుడు మంచి స్నేహితులు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎందుకంటే స్నేహితులు కదా, జరిగే విషయాలన్నీ చెప్పుకుంటారు. జరిగినవి చెప్పుకుంటారు, జరగబోయేవి కూడా చెప్పుకుంటారు. ఈ స్నేహితులు సామాన్యులు కాదండోయ్. ఇంట్లో చెప్పని సంగతులు కూడా స్నేహితులు చెబుతారు. పాపం తల్లిదండ్రులు వాళ్ళకి బీపీలు రేజ్ అయ్యేది ఎందుకో తెలుసా అండి? మన పిల్లాడు ఇంట్లో చాలా బాగుంటాడు, బయట చెడిపోయి ఉంటాడు. ఆ వార్తలు ఆ చెవులు పడి ఎప్పుడుకో ఇక్కడికి జారుతుంది వార్త. అప్పుడు స్టన్ అయిపోతారు వీళ్ళు. అంటే నా కొడుకు అలాంటివాడు కాదే, మా అమ్మాయి నిప్పు లాంటిది అని అంటారు వీళ్ళు. కానీ తల్లిదండ్రులు బాధపడేది ఎప్పుడో తెలుసా? ఆ వార్తలన్నీ బయట నుండి వచ్చి వినబడినప్పుడు తట్టుకోలేకపోతారు. కారణం ఏంటంటే ఇంటిలో తెలియని విషయాలు స్నేహితులకు చెప్పేసుకుంటారు. నేను పలానా అమ్మాయికి ప్రపోజ్ చేశాను రా, మీ డాడీ చెబుతావా మాట? మీ మమ్మీ చెబుతావా? స్నేహితుడికి చెప్పేస్తాడు. అది వాడేం చేస్తాడు తెలుసా? లోపల పెట్టుకుంటాడు అనుకుంటున్నారా మీరు?
ఏమనుకోబాకండి. ఎవరికైనా ఈ మనిషి జన్మ ఏందంటే తెలిసిన విషయం పక్కనోడికి చెప్పకుండా ఉండలేరు. కనుక అనుకుంటారు వీళ్ళు ఎవరికి చెప్పరని. నేను చెప్తాను, మీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. మీ హృదయంలో మనస్సులో ఉన్న విషయాల్ని తల్లిదండ్రులతో చెప్పుకోగలిగిన డేర్ మీకు ఉండాలి. ఆ డేర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు చెప్పే దానిలో యథార్థత ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు. నాకు పలానా అబ్బాయి అంటే మాట్లాడండి డాడీ, పలానా అబ్బాయిని చూడండి అని చెప్పండి. అలా చెప్పే ధైర్యం ఉన్నప్పుడు ఇంకొక ధైర్యం కూడా ఉండాలి. నో, అది మంచిది కాదు అని మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఓకే అని లైట్గా తీసుకోగలిగినట్టు ఉండాలి. మీకు ఆ ధైర్యం, ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ డేర్ ఉండాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండాలి. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, ఎస్ వీ విల్ ప్రొసీడ్ అని చెప్పేటువంటి ఆ ధైర్యం కూడా పేరెంట్స్కి మీరు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలను పేరెంట్స్ నమ్ముతారు. మిమ్మల్ని చిన్నప్పటి నుండి స్కూలుకు పంపిస్తాం, వారు గంటలు రోజంతా మీరు బయట ఉంటారు, మిమ్మల్ని ఎంతో నమ్ముతూ ఉంటారు పేరెంట్స్ని. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. పిల్లలు ఎప్పుడు కూడా మీకు అలాంటిది ఖచ్చితంగా యవ్వన కాలంలో అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. వచ్చిన వాటిని షేర్ చేసుకునేటువంటి ఆ ట్రాన్స్పరెన్సీ అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఏది బెస్టో ఏది బెటరో మీకు ఐడియా ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా ఆ అవకాశం ఇవ్వాలి పిల్లలకి. వీళ్ళు స్టిఫ్గా ఉండి చెబితే ఆడ చంపేస్తాడు నాయన అనుకొని అలాగా పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి అలా ఉంటారు. అందువలన వీళ్ళు చెప్పరు కూడా. సో వీళ్ళిద్దరికీ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకు వెళ్ళామంటే మనం ఇక్కడికి ఫ్రెండ్స్ అన్నీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గారు ఫ్రెండ్. అబ్రహాం గారికి దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం నాకు చాలా కోపం వచ్చేసిందయ్యా. ఏంటండి ఎక్కడండి? ఆ సొదొమ గొమొర్రా ఉందే భయంకరమైన పాపంతో నిండిపోయిందయ్యా, ఆ పట్టణాన్ని కాల్చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అలాగేనైనా మీరు ఏదనుకుంటే చేసేస్తారు కదా, చేసేయండి అన్నాడు. అని అయ్యా మీరు కోప్పడుతూనే కొంచెం ప్రేమ చూపించాడు కదా, అందులో ఎవడన్నా ఒక పరిశుద్ధుడు ఉంటే నీతిమంతుడు ఉంటే వాడిని కూడా చంపేస్తావా లేకపోతే వాడిని ఏమైనా కాపాడతావా అన్నాడు. అబ్రహాము నా సంగతి నీకు తెలీదా, ఒక్కడున్నా కూడా వాడిని కాపాడుతానయ్యా, నాకు కావాల్సింది వాడే. బేరం చేసుకుంటూ వచ్చాడు. 100 మంది ఉంటే కాపాడతాను, 50 మంది ఉంటే కాపాడుతానయ్యా, 10 మంది ఉంటే ఆ 10 మందిని ఏమన్నా లాగించి పడేస్తాను, వాడు సరిగా ఉంటాడో లేదో అందరితో కలిసి చెడిపోయి ఉంటాడు, వాళ్ళని కూడా చంపేస్తాను అంటాడేమో అని. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా కూడా కాపాడుతానయ్యా, పట్టణాన్ని గాల్చేస్తాను కానీ అందులో ఉన్న వాళ్ళని కాపాడుతాను. చివరిగా అడుగుతున్నానయ్యా 5 ఉంటే, ఏ అబ్రహాం చనువిచ్చానని ఎక్కువ మాట్లాడకు, ఒక్కడున్నా కూడా రక్షిస్తా అన్నాడు. మంచిది నాయన అన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవా నా తమ్ముడు అన్న కొడుకు లోతు, ఆ పట్టణంలో లోతున్నాడు. ఆ లోతు కుటుంబం కొరకే ఆయన యాకరువు పెడుతున్నాడు దేవుని దగ్గర. డెఫినెట్గా కన్ఫామ్ అయిపోయింది, నా దేవుడు ఎంత మంచాడు. పట్టణమంతటి మీద కోపం వచ్చింది కానీ ఆ పట్టణములో ఎవరైనా నీతిమంతులుంటే కాపాడే వాత్సల్యత, ప్రేమ, ఆ దయ, ఆ కనికరము కలిగిన దేవుడు అని గుర్తించాడు. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని కాల్చేయాలనుకున్నప్పుడు తన దూతలను పంపించాడు. లోతు కుటుంబానికి మెసేజ్ పంపాడు. ఈవినింగ్ దేవదూతలు వెళ్ళారు. ఆ రాత్రి లోతు కుటుంబాన్ని ప్రిపేర్ చేశారు. బాబు దేవుడు ఈ పట్టణాన్ని కాల్చేయబోతున్నాడు, ఈ ఒక్క కుటుంబము మాత్రమే ఇందులో ఉంది,
మిమ్మల్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు, గెట్ రెడీ అని చెప్పినప్పుడు అందరూ రెడీ అవుతూ ఉన్నారు. కానీ 2 కుమార్తెలు అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని అడిగాడు లోతు, అయ్యా నా దేవుడు మా కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నారు, మీరు వస్తారా నాతో పాటు అని అడిగారు. ఆ అల్లుళ్ళిద్దరూ నో మేము రాం అని చెప్పేశారు. వీళ్ళు మాత్రమే మిగిలిపోయారు. కానీ అయ్యో అల్లుడు గారు ఎలాగా అని తడవు చేస్తున్నారట, ఆలస్యం చేస్తున్నారట. అది రెడీ చేసుకోవాలి, ఇది రెడీ చేసుకోవాలి, అది ఇది. బహుశా లోతు గారి భార్య, ఆమెకు పేరు రాయలేదనుకుంటా, అందుకే లోతమ్మ అందాను. ఈ లోతమ్మకి చాలా లోతు ఉంటుంది. అన్నీ అది కనుక ఇది కనుక్కొని వెనక్కి తిరిగి చూసుకోవటం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. తడవు చేస్తున్నారు. దేవుని వాత్సల్యమేమో వారిని వెంటాడుతున్నది, ప్రేమ వారిని వెంటాడుతున్నది. దేవుడు వారిని కాపాడాలని చూస్తున్నాడు, కానీ వారు తడవు చేయించున్నారు. 16వ వచనంలో మీరు చదివారు. వారు తడవు చేస్తుండగా ఇక లాభం లేదనుకున్నారు. దేవదూతలే వాళ్ళ చేతులు పట్టేసుకున్నారట. ఒక్కొక్కరిని చేతులు పట్టుకొని లాక్కొని తీసుకొని ఈడ్చుకొని ఊరికి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. చూస్తుండగా సొదొమ పట్టణము దహనమైపోయింది, కాల్చబడింది. ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఆయన కోపించుచూనే వాత్సల్యమును చూపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలార, యొక్క ఉదయకాల సమయంలో లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఈరోజు నీవు నేను మన జీవితంలో కూడా ఆయన కోపించే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు, కానీ ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. యాక్చువల్గా అయితే లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? అబ్రహాముతో ఉన్నటువంటి లోతు అబ్రహామును విడిచి ఆయన సొదొమ ప్రాంతానికి వెళ్ళాడు. పాప భూయిష్టమైన సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అది పచ్చగా ఉంది, అది మంచిగా ఉంది అని దాని మీద ఆశపడి లోకాశతో బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతడు నీతిమంతుడుగానే ఉన్నాడు గనుక దేవుడు అతన్ని కాపాడాడు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ నా ప్రియ సోదరి సోదరుడా, పట్టణమంతటి మీద కోపం వచ్చిన ఒక్క విషయంలో వాత్సల్యత చూపించినట్లుగా ఒకవేళ ఈ సంవత్సరం అంతటిలో నీ ఎడల నా ఎడల ఎన్నోసార్లు ఆయనకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆయన వాత్సల్యము చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనములో తండ్రి లేని వారి ఎడల ఆయన వాత్సల్యము చూపే దేవుడై ఉన్నాడట. చెప్పండి, ఎవరి ఎడల ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడో? తండ్రి లేని వారి ఎడల. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఈ లోకంలో నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు తండ్రి లేడు అని నీవు అనుకుంటున్నట్లయితే ఆయన నీ ఎడల వాత్సల్యమును చూపించే దేవుడై ఉన్నాడు. 2వ సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుడైనటువంటి దావీదు గురించి ఈ యొక్క అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోవచ్చు. అక్కడ జరిగిన సంఘటన నేను మీకు తెలియజేస్తాను. నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో వ్రాయబడిన మాట, దావీదు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేనే పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ఎస్, నువ్వు పాపం చేశావు, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీవు చావకుండునట్లుగా ఆయన నీ ఎడల వాత్సల్యం చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు 51వ కీర్తన కూడా నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. ఈ రెండు కూడా కొంచెం సిమిలర్గా రిలేటెడ్గా ఉంటుంది. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేశాడు అనే విషయం అంతగా ఇష్టపడనటువంటి వచనం అది. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడని,
దావీదు దేవుని చిత్తమంతా నెరవేర్చువాడని, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, దావీదును గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని రాజుగా చేశాడని మంచి మంచి విషయాలు, సాక్ష్యాలు మనం ఆయన జీవితంలో వినవచ్చు. కానీ దావీదు పాపము చేశాడు అనేటువంటి విషయము మనం అంతగా అంగీకరించడానికి ఇష్టపడనటువంటి వచ్చిన భాగం. కానీ దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశాను అని. ఆయన చేసినటువంటి పాపము అనేది ఈ అధ్యాయంలో మీరు క్లియర్గా చదువుతారు. ఓ రోజున దావీదు తన మిద్దె మీద తిరుగుతున్నాడు. సైన్యమంతా యుద్ధంలో ఉన్నారు. ఆయన మిద్దె మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే బత్షెబా అనేటువంటి ఒక ఆమెను చూచాడు. ఆమె విషయములో మోహించాడు, ఆమెను ఇష్టపడ్డాడు, ఆమెను భార్యగా చేసుకోవాలనుకున్నాడు. పిలిపించాడు, మాట్లాడాడు. అయ్యా, నా భర్త సైన్యములో ఉన్నాడండి, ఆయన యుద్ధం చేస్తున్నాడు అని చెప్పారు. దావీదు ఆయన మనసు జారిపోయింది. ఏది ఏమైనా ఈమె నా భార్యగా ఉండాలి అనుకున్నాడు. దానికోసం ఆయన చాలా పనులు చేశాడు. తన భర్తను చంపించేశాడు. ఆ తర్వాత ఆయనకు భార్య అయిపోయింది. ఈ విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. నేను ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డ చిన్న వయసులో ఉండగా, గొర్రెల మందలలో తిరుగుచూ ఉండగా, సరైనటువంటి స్టాండర్డ్స్ లేనటువంటి వాడు, కుటుంబంలో త్రోసివేయబడిన వాడు, నెట్టివేయబడినటువంటి వాడు, అలాంటి కనిష్ఠుడైన వాడిని తీసుకొని వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో అతనిని ఉంచాను. కానీ ఈ రోజున ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు అని దేవుడు బాధపడ్డాడు. కోపం వచ్చేసింది. అందుకనే ప్రవక్తను పంపించాడు. నాతాను వెళ్ళాడు, దావీదుకు ఒక స్టోరీ చెప్పాడు. అయ్యా, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో ఒకే ఒక గొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆ ఒక్క గొర్రె ఉన్నటువంటి వాడిని, నీ గొర్రె నాకు కావాలి అని బలవంతంగా ఆ గొర్రెను తెచ్చుకున్నాడు. అలాంటి వాడిని ఏం చెయ్యాలి? న్యాయం అడగటానికి ప్రవక్త అడిగాడు. అప్పుడు దావీదు అన్నాడు, రాజు కదా, అలాంటి వాణ్ణి భయంకరంగా శిక్షించాలి అని చెప్పాడు. అతన్ని అసలు చంపేస్తే మంచిది అన్నట్టు మాట్లాడాడు. అప్పుడు క్లియర్గా చెప్పాడు, ఆ ఒక్క గొర్రె ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? బత్షెబా భర్త. నీకు 100 గొర్రెలు ఉన్నాయి, నీ ఇష్టం. 100 గొర్రెలు ఉన్నటువంటి యజమానివి నీవు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించవచ్చు. కానీ ఒక చిన్న కుటుంబం మీద నీ ప్రతాపాన్ని చూపించావు. అందుకే దేవుడు నీ మీద కోప్పడుతున్నాడు. నిన్ను నశింప చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. వెంటనే తను పశ్చాత్తాపడ్డాడు. తాను పశ్చాత్తాపడినప్పుడు 51వ కీర్తన రాశాడు. ఆ పశ్చాత్తాపములో నుంచి వచ్చిన కీర్తన, దేవా, నీ ఎదుట నేను పాపము చేసి తిని, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు ప్రభువా, నాలో శుద్ధ హృదయాన్ని కలిగించండి నాయన, మరలా తిరిగి రక్షణ ఆనందము నాకు అనుగ్రహించండి ప్రభు అని ఆ పడక మీద నుండి దిగి ఏడ్చి కన్నీరు కార్చి, నా కన్నీటితో పడక కొట్టుకొని పోతుంది అని రాసిన కీర్తన ప్రకారంగా ఆ దినమున బోరున ఏడ్చాడు. అయ్యో, నేను ఏ స్థితిలో ఉన్నవాడిని, ఏ స్థితికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, ఎంత ఘోరమైన పాపాన్ని నేను చేశాను అని ఒప్పుకొని ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా, దేవుడు నిన్ను వార్తాహరుడిగా పంపించారు, నేను పాపము చేశాను. ఒప్పుకున్న వెంటనే దేవుని కనికరం ఆయన మీదికి వచ్చింది. అందుకే ప్రవక్త అన్నాడు, దేవుడు నీ మీద కోపపడ్డాడు కానీ నిన్ను నశింప చేయలేదు. చూడండి 13వ వచనములో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ ఉదయకాల సమయమందు ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు కోపించుచునే వాత్సల్యమును చూపే దేవుడు. అంతేకాదు, దావీదు గురించి దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? బత్షెబా విషయములో తప్ప దావీదు నా చిత్తమంతటిని, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడనే సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఈరోజు నీవు నేను మన జీవితంలో కూడా అలాంటి పాపములు దొర్లి ఉండవచ్చు, ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చు, దేవునికి కోపము కలిగించే పరిస్థితులు ఏదైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఆ పాపమును మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలను కనికరించి, మనము నశించిపోకుండా, మనము పాడైపోకుండా, మనము చెదిరిపోకుండా, మనము చనిపోకుండా ఆయన వాత్సల్యమును చూపించి మన ఎడల దయ చూపించే దేవుడు. అందుకే మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనుషుల దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే మనుషులు నమ్మదగిన వారు కారు. నీ పాపములన్నీ కూడా బయట కరువు పెడతారు మరలా తీసుకుని వెళ్ళి. కానీ దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నమ్మదగిన వాడు. మన పాపములు, మన దోషములను క్షమించి వాటిని దూరము చేసి మన మీద వాత్సల్యమును చూపించి మరల హక్కును చేర్చుకొని మన సాక్ష్యమును కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ ఫైనల్లీ 54వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఇజ్రాయేలు జనాంగమును గురించి దేవుడు మాట్లాడిన మరొక మాటను గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7-8 వచనాలు. ఒక నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ఇది ఇజ్రాయేలు జనాంగమును గురించి దేవుడు మాట్లాడుచున్న మాటలు. యెషయా భక్తుడు ఇజ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు చెరను ఉన్నటువంటి అనుభవిస్తున్న ఆ ప్రజలకు ఈ వర్తమానాన్ని అందించాడు. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు వారు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. దేవుని కోపానికి గురైపోయారు. అయ్యో, మా దేవుడు మా మీద కోపపడ్డాడు అని బాధపడుతూ ఉన్నారు. కానీ 70 సంవత్సరాల చెర ఆయన చెప్పాడు గనక అది కంప్లీట్ అవ్వాల్సిందే. ఈ 70 సంవత్సరాల్లో వారు ఎన్నో కష్టాలు పడినా కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఒకవేళ బాధపడవచ్చు, కానీ దేవుడు ఒక్క నిమిషము మిమ్మలను వదిలిపెట్టాడు. ఒక్క నిమిషము చెయ్యి విడిచిపెట్టాడు. కానీ ఆ విడిచిపెట్టిన సమయము 1 నిమిషము వాత్సల్యము చూపించే సమయము, నిత్యమైన కృప. దేవునికి స్తోత్రం. అది నిత్యమైన కృప. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది, ఎవర్ లాస్టింగ్ గ్రేస్, ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్, ఎవర్ లాస్టింగ్ మెర్సీ. దేవుని యొక్క కృప, దేవుని మెర్సీ, దేవుని యొక్క కైండ్నెస్ ఎలాంటిదంటే అది ఎవర్ లాస్టింగ్. అది ఆగిపోయేది కాదు. దేవుని కృప నిత్యము నిలిచి ఉండేటువంటి కృప ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో ఇజ్రాయేలు ప్రజలు మరలా తిరిగి బబులోను విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము దేవాలయమును నిర్మాణము చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, దేవుడు తన వాత్సల్యముతో యెరూషలేము వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాత్సల్యముతో తిరిగి ఉన్నాడు. తన వాత్సల్యముతో దేవుని ప్రజల వైపు తిరిగి ఉన్నాడు. తన వాత్సల్యముతో దేవుని పట్టణం వైపు తిరిగి ఉన్నాడు. తన వాత్సల్యముతో దేవుని కుమారుల వైపు తిరిగి ఉన్నాడు. తన వాత్సల్యముతో దేవుని కుటుంబాల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో
దేవుడు మన వైపు తిరిగి ఆయన కంపాషన్, ఆయన కనికరం, ఆయన మెర్సీ, ఆయన దయ, ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడునుగాక. చివరికి ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకున్నారు. అద్భుతాలు మరిచిపోయి విధేయులు అవటానికి మనసు లేక వారు కఠినపరుచుకున్నారు, తమ మనస్సును కఠినపరుచుకున్నారు. తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళడానికి ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిన. ఏంటండి ఈ ప్రజలు ఎలాంటి వారండి? చెర నుండి విడిపించినటువంటి ఏ దేశము యొక్క బానిసత్వము నుండి వచ్చారో మరలా అదే బానిసత్వములోనికి ఒక అధికారిని నియమించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎలాంటి మనుషులు! కానీ అయితే చదవండి అందరూ ఆ మాట. అయితే అందరు చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. అయితే నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవైయుండి వారిని విసర్జింపలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వాళ్ళ స్వభావం చూడండి ఎలా ఉందండి. వాళ్ళ స్వభావం నంబర్ 1, విధేయులు అవ్వటానికి వారికి మనస్సు లేదు. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమాత్రము విధేయత ఉండదు. అసలు తగ్గడే. అంత బెట్టుగా ఉండే శక్తి ఏమి లేదు, కానీ తగ్గడు. మొన్న ఎప్పుడో చెప్పినట్టున్నాను, ఒకసారి చీమల దండు అడవిలో వెళ్తుందంట. చీమల దండు వెళ్తుంటే అదే దారిలో, అడవిలో ఏముంది, చిన్న దారే కదా ఉండేది, మనలాగా హైవేలు ఉండవుగా. చీమల దండు వెళ్తుందట, ఎదురుగా ఏనుగు వస్తున్నాడు. ఏనుగు వస్తుంటే ఈ చీమల దండు నాయకుడు అన్నాడంట, అరే మనకెవడో అడ్డం వస్తున్నాడు, దారి దొలగమని చెప్పండి రా అన్నాడు. ఎదురు వస్తుంది ఎవరు? వీళ్ళు నడిచిపోతుంది ఎవరు? వీళ్ళకి ఎందుకు ఇంత పెట్టు? ఆ వచ్చేవాడు ఎవడో దారి తొలగమను, మనకెవడు అడ్డు రాకూడదని చెప్పండి రా అన్నాడు. పక్కన గన్మ్యాన్ ఉండి, ఏంట్రా వాడికి చెప్పేది మర్యాదగా, ఎవడని వెళ్ళి వేసి పడేసేయండి రా అన్నాడు. అంటూ ఇంకొకడు ఊగిపోతున్నాడు. పక్కన గన్మ్యాన్ అన్నాడంటే, ఏందన్నా వెళ్ళి వేసేయమంటావా? వేసేయడం ఏంట్రా, కాళ్ళు ఇరగొట్టి పక్కన పడేయండి రా అన్నాడంట ఇంకొకడు వెనక గన్మ్యాన్. అందరూ అసలు ఆ వచ్చే ఏనుగుని ఏదో చెయ్యాలని అందరూ ఊగిపోతున్నారంట. చీమలని మర్యాదగా పక్కకు తొలగమని చెప్పండి రా. ఏనుగు ఒక్క నిమిషం అట్ట ఆగి ఆలోచించింది, అబ్బో వీళ్ళేందరూ తెగ ఊగిపోతున్నారు అనుకుని ఒక్కసారి తొండం అట్ట జాపి ఒక్కసారి అలా ఉఫ్ అందంట. ఈ ఊగిపోయినంతా ఎక్కడ పడ్డారో కూడా. ఎందుకు? మనకి శక్తి లేదు. శక్తి లేనోడు శక్తి లేనట్టు ఉండాలిగా. దేవుడు దగ్గర మనము విధేయులమైతే, దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం. ఈ కొంతమంది తగ్గరు. విధేయులవుటకు మనస్సు లేదు. అంతేకాదు వారి అద్భుతములను జ్ఞాపకము చేసుకోవటం లేదు. దేవుడు ఎన్ని మేలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో ముఖ్యంగా మనము కూడా ఆలోచించినట్లయితే, ఈరోజు కరోనా వైరస్ను బట్టి ఎలాంటి వ్యక్తులు మరణించారు. మనం ఏం పెద్ద గొప్పోళ్ళమా? విధేయత లేనటువంటి విధేయుడుగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం.
జ్ఞాపకం చేసుకొనుట. దేవుడు మన జీవితంలో ఎన్నో చేశాడు. అది అక్కడికి వెళ్ళి అట్నుంచి వెళ్ళిపోయాం మనం. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమంది చనిపోయారు. నీవు నేను గొప్ప కాదు, దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సజీవులుగా ఉంచాడు. సంవత్సరమంతా కూడా ఆయన దయ మన మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైనటువంటి విపత్తు సమయంలో కూడా కాపాడాడు. మనసులో మాట కూడా చెబుతున్నా, ఏ రోజైనా శనివారం చచ్చిపోకూడదు అని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన ఎప్పుడన్నా తీసుకో ప్రభువా, శనివారం మాత్రం తీసుకో మాకు. ఎందుకంటే తెల్లవారు ఆదివారం అందరూ ఏడుచుకుంటూ ఉంటారు చర్చిలో. అప్పుడు పోకూడదు, అప్పుడు బాధపడకూడదు కదా అందరూ. కరెక్ట్గా ఆదివారం అయిపోయింది, అది సోమవారం తీసుకున్నాడని కేసయ్య. అప్పుడు ఒక 2-3 రోజులు దుఃఖపడతారు, అన్ని పనులు అయిపోతాయి. తెల్లారు ఆదివారం వచ్చి దేవుడా సరేలే నువ్వు తీసుకున్నావు కదా అని హ్యాపీగా ఉంటారు. అదే శనివారం అనుకోండి, ఆదివారం మీరు అందరూ ఏడుస్తారు. అప్పుడు ఎవరు రారు చర్చికి కూడా. ఇక్కడ పాస్టమ్మ గారు కూడా వాక్యం చెప్పబోయి బోర్రమని ఏడుస్తుందేమో. జెస్సీ బాబు కూడా అసలు నేను వస్తాడో రాడో కూడా తెలియదు, వెనకాల ఉంటాడు. అంటే ప్రేమ లాంటిది కదా. అందుకని దేవుణ్ణి అడుగుతున్నా, ఆయన ఎప్పుడు తీసుకుంటాడో లేండి, మళ్ళీ మనం అడిగినట్టు తీసుకుంటాడేంటి, ఆయన ఇష్టం కదా. కానీ మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనే మనస్తత్వంతో నేను దేవుని సన్నిధిలో ప్రభువా ఎప్పుడైనా సరే మంచి టైంలో తీసుకొని, ఆయన అందరికి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండే టైంలో తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. మనం కూడా అలాగే ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు తలంచుకోవాలి. వీళ్ళైతే అది తలంచుకోవటం లేదట. అంతేకాదు వారి మనస్సును కఠినపరుచుకుంటున్నారు. ఎన్ని రోజులు కఠినపరుచుకుంటావు? ఎంతకాలం కఠినంగా ఉంటావు? ఎంత భయంకరమైన మనుషులు వీళ్ళు. ఇంకా వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఏ దాసత్వం, ఏ బానిసత్వమును వదిలిపెట్టి బయటకు వచ్చారో మళ్ళా అక్కడికే వెళ్ళటానికి ఒక నాయకుడిని పెట్టుకున్నారంట. ఎంత మంచోళ్ళు చూడండి వీళ్ళు. బానిసత్వము నుండి విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పంపిస్తే ఆ నాయకుడిని పక్కన పెట్టి వెనక్కి తిరిగిపోవటానికి నాయకుడిని పెట్టుకున్నారట. జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను నడిపిస్తున్న నాయకుడు ఎవరు? వెనక్కి నడిపించే నాయకుడా, ముందుకు నడిపించే నాయకుడా? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? కొంతమందికి ఇలాంటి సైడు లీడర్లు ఉంటారు. ఒరే పాస్ట్ గారు ఏందిరా ఇటు మాట్లాడా పద, నిజమేరా, మనం పోయి వేరే చర్చి పెట్టుకుందాం పదండి. నాయకుడు, ఆ నాయకుడిని పెట్టుకోవడం, ఆ నాయకుడిని తీసుకొని పోవటం. ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? వెనక్కలాగి తీసుకొని వెళ్ళే నాయకుడు చేతి కింద ఉన్నావా? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు? నిన్ను వెనక్కి లాగేటువంటి నాయకుడు. ఈ ప్రజలు ఎలాంటి వారంటే, దేవుడేమో వారిని ముందుకు తీసుకొని వెళ్ళాలని సంవత్సరం వెంబడి సంవత్సరం అద్భుతాలు చేసుకుంటూ, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ, గొప్ప కార్యాలు జరిగిస్తూ, మేలుకరమైన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గములో దేవుడు తీసుకొని వెళ్ళాలని ఆయన నాయకుడుగా ఉన్నాడు నీకు. కానీ మనమైతే ఎంత ముందుకు వెళ్ళవలసిన వారమో ఇంకా వెనక్కి వెళుతూనే ఉన్నాం. సంవత్సరాలు మాత్రం గడిచిపోతున్నాయి కానీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా మనం ముందుకు రావడం లేదు. వెనకే ఉంటున్నాం. సంవత్సరాలు గతించే కొద్దీ ఇంకా దూరం అయిపోతున్నావా? అలాంటి వాళ్ళ మీద ఎంత కోపము రావాలి. కానీ దేవుడట వారిని అయితే నీవు క్షమించే దేవుడవు, దయా వాత్సల్యత గలవాడవు, దీర్ఘశాంతము గలవాడు, బహుకృప కలిగినవాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. కోపించుచునే వాత్సల్యమును చూపించే దేవుడు. ఒకవేళ ఈ సంవత్సరాంతములో మనం ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం. దేవునికి కోపము కలిగించే పరిస్థితులు మన జీవితంలో ఏమేమి వచ్చాయి? దేవునికి లోబడని పరిస్థితులు, కఠినపరుచుకున్న పరిస్థితులు, మనకు
దేవుని నాయకత్వము కాకుండా వేరే నాయకత్వములో నడిపించబడే సందర్భాలు ఏవేవి మనల్ని వెనక్కి లాగాయి ఇప్పటి వరకు. ఎక్క నుండైనా మనం ముందుకు వెళదాం. ఎందుకంటే మన దేవుడు వాత్సల్యము కలిగిన దేవుడు. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ఒక్కసారి హృదయము తెరచి, లోతు ఎడల కోపము కలిగిన కూడా వాత్సల్యముతో కాపాడిన దేవుడు. దావీదు కోపము పుట్టించినప్పటికీ కూడా కనికరముతో ఆయనను క్షమించిన దేవుడు. ఇశ్రాయేలు జనాంగము విధేయత చూపకపోయినా కూడా వాత్సల్యము చూపించిన దేవుడు. ఆయన కోపించుచూనే వాత్సల్యము చూపించే దేవుడు గనక నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. భక్తులందరిని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాతో